వారి ఇద్దరు బిడ్డలకు, ఈ కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమ, ప్రభు యొక్క కృప ద్వారా మరి రాత్రితో ఈ ధ్యానాలు మనం ముగించుకుంటూ ఉన్నాం. ఇంకా యథావిధిగా ఎప్పుడో ప్రార్థనలు పెట్టుకుంటేనే కానీ దేవుడు ఎంత అద్భుతంగా ఈ 38 రోజులు కూడా మీరంతా కూడా రావటం వల్ల దేవుని యొక్క ఆరాధనలో ఒక్కొక్క గృహంలో ప్రోత్సహిస్తూ అనేకమైనటువంటి దేవుని యొక్క సత్యాలను నేర్చుకోవడానికి ప్రభు గొప్ప సహకారులుగా మిమ్మల్ని ఉంచినందుకు మిమ్మల్ని బట్టి కూడా నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. మా ప్రియ కుమార్తెలు అయితే మరి ఎన్నో పాటలు పాడి, ప్రార్థనలు చేసి, లేఖన భాగాలు చదివి ప్రత్యేకంగా సహకరించారు. వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభువు చాలా అద్భుతమైనటువంటి సంగతులు మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క రాత్రి విలువైనటువంటి రాత్రి, ఈ రాత్రి శ్రేష్టమైనటువంటి రాత్రి, ఈ రాత్రి ప్రభు అప్పగించబడుతున్నటువంటి రాత్రి. అంటే వాక్యానుసారంగా మనము కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ గురువారం రాత్రి ప్రభువు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఒక మేడ గదిలో తన 12 మంది శిష్యులతో కలిసి వారి యొక్క పాదాలను కడిగి వారికి ద్రాక్షరసము, రొట్టెను ఇచ్చి వారిని ఎంతో ధైర్యపరిచి బలపరిచిన రాత్రి ఇది. ఆమేన్. నిజంగా మిమ్మల్ని అందరం కూడా కాలు కడగడానికి మరి సమయం చాలా ఎక్కువ పడుతుంది. అయినప్పటికీ ఈ కార్యక్రమం అయిపోతే ఒక బేసిను కొంచెం వాటర్ కావాలి. మీరైతే ఒప్పుకోరు. మరి యేసు ప్రభువే ఒప్పుకున్నప్పుడు పేతురు గారు అంటారు, ప్రభా నీవు నా కాలు కడగడానికి నేనే పాటి వాడిని. వద్దు ప్రభా, వద్దు ప్రభా అంటే, పేతురు నువ్వు అలాగ అనద్దు, నీ కాలు కడగకపోతే నీకు నాతో పాలు లేవు అనేసరికి, అయితే ప్రభా ఇదిగో నా ఒళ్ళంతా కడిగి ప్రభా అని అంటాడు. హల్లెలూయా. ఇక్కడ తువ్వాళ్ళతో ప్రభువు నడుము కట్టుకున్నాడు. ప్రభువు ఒక్కొక్కరి పాదాలను కడిగాడు. అంత గొప్ప దేవాది దేవుడు మనుష్యుడు పాదాలు కడగటం అంటే ఎంతగా తగ్గించుకున్నాడో ఈరోజు ఆ తగ్గింపు మనందరిలో కూడా పనిచేయుగాక. ప్రియులారా, దేవుని యొక్క బిడ్డలం మనం. దేవుడు మనకి ఇచ్చినటువంటి మాదిరికరమైన లక్షణాలన్నీ కూడా మనమే మొయ్యాలి, మనమే వాటిని అలవర్చుకోవాలి, మనమే వాటిలకు భక్తులు అవ్వాలి. లోకానికి మనం చెప్పాను కదా, వారిలో గొప్పవారు వారిని ఏలుతారు, కానీ దేవుని బిడ్డలో గొప్పవారు ఏం చేయాలన్నా పరిచర్య చెయ్యాలి. మనం చేయించుకోవడానికి రాలేదు కానీ మనం పరిచర్య చేయటానికే పుట్టాము. ఆమేన్. కాబట్టి ఎవరు వెళ్ళిపోవద్దు. మీ కాళ్ళు కడుగుతాము నేను, పాస్టర్ గారు. దేవుని బిడ్డలారా, దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చి మరి కడుగుతాను. ఇప్పుడు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఆ విడిది గది ఎక్కడా? అంత చెప్పండి, ఆ విడిది గది ఎక్కడా? ప్రియులారా, ప్రభువైన దేవునికి ఒక గది కావాలి. ఆ గది నిమిత్తము శిష్యులకు చెప్తూ ఉన్నాడు. పోయిన ఆదివారం అయితే ఏమనుకున్నాము, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళగానే ఒక గ్రామములో బయట కట్టబడిన గాడిద, దాని పిల్ల ఉంటాయి, ఇది యజమానుడికి కావాలి, అది విప్పి పంపించండి అన్నప్పుడు నీకు ఇవ్వబడుతుంది అన్నప్పుడు ఆ విధంగానే అది తోలబడ్డాయి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, మీరు వెళ్ళండి, పట్టణంలోకి వెళ్ళినప్పుడు మీకు ముందుగా ఒకరు ఒక బిందెతో లేక కడవతో నీళ్లు మోసుకొని మీ ముందుగా వెళ్తారు. వారిని మీరు వెంబడిస్తే, ఆ వారిని మీరు అనుసరిస్తే మీకు ఆ మేడగది ఎక్కడో ఆయనే చూపిస్తాడు. ఆమేన్. ఆడవాళ్ళు మోస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే ఒక మగవాడు మోసుకొని వెళ్తూ ఉన్నాడు అన్నమాట. ప్రియులారా, అంటే ఆ మేడగదిలో సిద్ధపరచవలసినటువంటి పరిశుద్ధ ప్రభువు బల్ల కార్యక్రమం ఇది. పరిశుద్ధ పస్కా బలి, పరిశుద్ధ
ఆయన యొక్క ఆజ్ఞ ఇచ్చినటువంటి నియమ ప్రకారము ఉన్నటువంటి ఈ పస్కాను ఆచరించాలి. ఆడబిడ్డలకు అప్పగిస్తే ఒక్కొక్క సమస్యలు కొన్ని సందర్భాల్లో ఉంటాయి. కాబట్టి చాలా విషయాల్లో ప్రియులారా, ఈ పస్కా అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది. దీన్ని చేసేవారు ఎటువంటి రకరకాలైనటువంటి బలహీనతలు కానీ, పాపము కానీ, లోపము కానీ, అపవిత్రత కానీ, వ్యసనాలు కానీ ఏవి ఉన్నప్పుడు ఆ బల్ల చేయటానికి అర్హులు కాదు. ఆమేన్. కొన్ని సందర్భాల్లో స్త్రీ బిడ్డలు వారికి ఉన్నటువంటి నెలసరి సమస్యలు ఇక్కడ ప్రభువు వల్ల చేయటానికి ఒక పురుషుడు ఆయన మాత్రమే ఆ కొండ పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రియులారా, ఆ వెళ్తున్నప్పుడు ఆ మేడ గదిలో అక్కడేంటంటే విడిది గది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మేడ గది అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. విడిది గది అంటే ఏంటంటే చూడండి, వివాహం జరిగినప్పుడు పెండ్లి కుమారుడి దగ్గర పెళ్లి జరుగుతుంది. పెండ్లి కుమార్తె పాత రోజుల్లో అయితే పెండ్లి కుమార్తె ఇంటి దగ్గర జరిగేది. పెండ్లి కుమారుడు వెళ్ళాలి. కొన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క పద్ధతులు ఉన్నాయి. కొన్ని స్థలాలలో పెండ్లి కుమారుడు ఇంట్లోనే పెళ్లి జరగాలి, పెండ్లి కుమార్తె రావాలి. అయితే పెండ్లి కుమార్తె రావాలి అంటే ముందు రోజు దూర ప్రాంతాలు అనుకోండి, ఆ రోజు అయితే లేట్ అయిపోతుంది పెళ్లి చేసుకునే సమయానికి. కాబట్టి ఏం చేస్తారమ్మా, ముందు రోజు అక్కడికి వెళ్ళి ఆ పెళ్లికి దగ్గర ఉన్నటువంటి ఒక కళ్యాణ వేదిక, ఎక్కడైనా ఒక హోటల్ కానీ, ఎక్కడైనా ఒక దేవుని బిడ్డలారా బంధువులు గృహం కానీ, లేకపోతే ఈ జరుగుతున్నటువంటి స్థలంలోనే పెళ్లి కుమార్తె ఉండటానికి ఒక ప్రత్యేకమైన ఒక గది ఉంటుంది. దాన్ని ఏమంటారమ్మా, విడిది గది అంటారు. ఆ విడిది గదిలో ఏముంటాయి, పెళ్లి కుమార్తెతో కొంతమంది మేకప్ చేసేటువంటి అలంకరణ చేసే స్త్రీ బిడ్డలు ఉంటారు. ఆ పెళ్లి కుమార్తెతో మేకప్ కిట్ ఉంటుంది. అందులో మిర్రర్ అద్దము, ఈ యొక్క దుమ్మునులు, దేవుని సంగమా, ఇంకా చాలా మరి అలంకరించేటువంటి ఈ కాటుక మేకప్ బాక్స్ అంతా ఉంటది. అంటే ఈ విడిది గదిలో ఆమె పెండ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళే ఈ ఖాళీ సమయం అంతా కూడా ఆమెను అలంకరిస్తూ ఉంటారు. కాబట్టి సోదరం చెల్లించండి, హల్లెలూయా. ఈరోజు సంఘమైనటువంటి కన్య, ప్రభువుకి వివాహం చేయబడుతున్నటువంటి వధువు, ఈ సంఘం అయిన ఈరోజు మనము కూడా విడిది గదిలో ఉన్నాము. అదే ఈ రాత్రి జరుగుతున్న సహవాసము. ఆమేన్. ఈ రాత్రి సహవాసమే కాదు, నువ్వు ఎప్పుడు సంఘంలోకి వచ్చినా ఇప్పుడు మనమంతా కూడా ఒక విడిది గదిలో ఉన్నాము. ఇక్కడ ప్రార్థన అనే మేకప్తో, కన్నీళ్ళనే మేకప్తో, ఉపవాసాలనే మేకప్తో, ఒకరికొకరు దేవుని యొక్క ఉపన్యాసాలతో, హెచ్చరికలతో, సరి చేయబడుటతో, ఆదరించుకున్నటతో, సాత్వికమైన దీన మనస్సు అయిన అనేక ఈ యొక్క పరిశుద్ధ లక్షణాలతో సంఘమనే విడిది గదిలో మనము కూడా అలంకరించుకుంటూ ఉన్నాము. హల్లెలూయా. పెండ్లి కుమారుడు ఏ క్షణమైనా రావచ్చు. ఆయన కొరకు మనము ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి రూపాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ విడిది గదిలో ఎవరు పడితే వారు రావడానికి లేదు. ఈ విడిది గదిలో పెండ్లి కుమార్తెకి సంబంధించిన వారు మాత్రమే ఉందురుగాక. రాత్రి విడిది గది దేవుడు ప్రేమించి ఈ విడిది గదిలోకి ప్రభు రావడానికి ముందుగా ఒక కుమారుడు, ఒక వ్యక్తి ఆ కుండ పట్టుకొని వెళ్తాడు. అతను మీరు వెంబడించండి. అదే రోడ్డు మీద ఎవరో ఆడవాళ్ళు అయితే చాలా వరకు వెళ్తారు. ఎంతమందిని చూసి వెళ్తారండి? చాలా మంది ఎవరు చూసినా రెడ్గా కూడా ఆ కడవ పట్టుకొని చాలా మంది ఆ బావిలో దిగుతున్నారు, వస్తూ ఉన్నారు. ఎలియాజరు అయితే ప్రార్థన చేశాడు, ప్రభువా ఎవరైతే నాకు నా ఒంటెలకు నీరిస్తారో ఆమె నా యజమానుడు కుమారుడికి భాగస్వామి. అది ఒక గుర్తు పెట్టుకున్నాడు. ఇతను గుర్తు పెట్టాడు లేదా ఆమె చక్కగా పట్టుకుని వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ప్రభువు ఏది ఒక ఆనవాలు ఇచ్చినా ఆ ఆనవాలు మనల్ని కలవర పెట్టే ఆనవాలుగా ఉండవు. ఆయన
గుర్తులు నీకు ఇచ్చిన ఆ గుర్తులు నువ్వు వెంబడించినట్లుగా నీకు సులువు పద్ధతిలో నీవు వెళ్ళ మార్గం అంతా ఆయనే చూసుకునుగాక. ఇక్కడ ఆ విడిది గదిలోకి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి ప్రభు వల్ల ఈ పస్కా బలిని వారందరూ కూడా సిద్ధపరచడానికి ఆ మేడ గదిలోకి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, మేడ గదిలో ఈ రోజు మన జీవితంలో పులి అనేటువంటిది అనే మాట మనం చదువుకున్న చివరి వచనంలో చూస్తూ ఉన్నాం. శిష్యులు వెళ్ళి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. దేవుని సంగమా, ఈ పస్కా పులియకూడదు. ఈ పులియడం అనేటువంటిది కొన్నిసార్లు మనం హోటల్కి వెళ్ళినా సరే పులిసిపోయి ఇడ్లీలు కానీ అట్లు కానీ ఇస్తే ఆడు ఉచితంగా ఇచ్చిన ఏంటయ్యా ఇదే అని గొడవలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆత్మ సంబంధమైనటువంటి పులుపు, ఇంత చిన్న ముద్ద అంత పెద్ద ముద్దను కూడా పాడు చేస్తూ ఉండాలి. చిన్న పిగిలిపోయినటువంటి తిత్తులు ఆ తిత్తులన్నీ కూడా పాడు చేస్తాయని. అంటే పాపం అనేటువంటిది, మీరు శాస్త్రులనే పులిపిండి కోసం జాగ్రత్తగా అంటున్నాడు ఒకటి, మీరు పరిసయ్యులు అనేటువంటి పులిపిండి కోసం జాగ్రత్తగా ఉండండి రెండు, హేరోదు అనే పులిపిండి కోసం మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు మూడు, పాపం అనే పులిపిండితో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు నాలుగు. ఆమేన్ చెప్పండి. నాలుగు. ఒకటి శాస్త్రులు అనేటువంటి పులిపిండి, హేరోదు అనేటువంటి పులిపిండి, పాపం అనే పులిపిండి. శాస్త్రులు, హేరోదు, పాపము. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఈ పులిపిండి అనేటువంటిది చిన్నదైనా సరే మొత్తంతా కూడా పాడైపోతాను అంటున్నాడు. ఈరోజు విడిది గదిలోకి వెళ్తూ ఉన్న మనము, మన జీవితాలు చాలా విలువైనటువంటివి. యవ్వన బిడ్డలు లోకంలో వారు కాలేజీలకు వెళ్తూ ఉన్నారు, వారు చాలా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఎక్కడ కూడా ఈ విడిది గది నుంచి తప్పించుకునే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ పులిపిండి, ప్రియ దేవుని బిడ్డలారా, శాస్త్రులు, హేరోదు, చీకటి, లోకం అనేటువంటి పులిపిండిలు వారిలోకి వెళ్లకుండా, శాస్త్రులు ఏంటంటే వారు చెప్తారే తప్ప వారు ఏ మాత్రం కూడా పాటించరు. హేరోదు కూడా అనేకులు చంపడానికే చూస్తాడు తప్ప అతను రవ్వంతా కూడా అనుసరించడు. అందుకే వారిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, అట్టి వారి పులిపిండిల్లో మీరు చేరకండి అంటూ ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితంలో చాలా శ్రద్ధ వహించి ఈ మేడ గదిలోకి, ఈ విడిది గదిలోకి మనము అలంకరించుకొని నిత్యము ఆయన కోరుకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆర్భాటము చూపించుదుగాక. ప్రియారా, ఇంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆయన ప్రేమ చూపిస్తూ శిష్యులందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చాడు. నేను మరలా పరలోకంలో నా తండ్రి యొక్క ఈ రొట్టె, ఈ ద్రాక్షారసము తీసుకున్నంత వరకు మీరు ఈ భూమి మీద ఏం చేయాలి, దీన్ని మీరు తప్పకుండా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయండి అని అన్నాడు. ఇది ప్రభువు యొక్క ఆజ్ఞ. ఇది మనం తీయాలి, తీసుకోవాలి, చెయ్యాలి, ఆచరించాలి. ఇది మనకి ఇచ్చిన ఆజ్ఞ, కట్టడ. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, రాత్రి ఈ విడిది గది అద్భుతమైనటువంటి సహవాసాన్ని కొనసాగుతూ ఉంటుండగా పేతురు అక్కడ ఉన్న 12 మంది శిష్యులకి ప్రభు అంటున్నాడు, మీ 12 మందిలో నన్ను ఒకరు ఈ రాత్రి అమ్మేయబోతూ ఉన్నారు, మీరు నన్ను అప్పగించబోతూ ఉన్నారు. ప్రియులారా, అందులో ఎవరు 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 ప్రభు, నేనా నేనా అంటూ ఉన్నారు. ఎవరికి కూడా అటువంటి స్వభావము, ఒకరికి తప్పించి 11 మందిలో ఆ ఒక్కరైనటువంటి ఇస్కరియోతు యోధాకు తప్ప 11 మందికి కలవరం కలిగింది. ఇదేంటి, నా ప్రభువుని నమ్మేయడం ఏంటి, నా ప్రభువుని అప్పగించడం ఏంటి? ఎంత భయంకరమైన పరిస్థితి. రాత్రి ఈ విడిది గదిలో నిన్ను, నీ లోపల ఉన్న ప్రభువుని అమ్మేసేటువంటి లక్షణాలు, గుణతత్వాలు, ప్రేరేపణలు, ఆశలు, అనేకమైనటువంటి
అంతరంగములో దాగి ఉన్నటువంటివి ఏమైనా ఉన్నాయేమో మనము దేవుని సన్నిధికి అప్పగించుకుందాం గాక. ఇతను వెళ్ళి వెంటనే చెలికాడా అని ముద్దు పెడుతూ ఉన్నాడు. అంటే చెలికాడా అని ముద్దు పెట్టాడు. ఆ ముద్దు ఒక గుర్తుగా ఉన్నది. నేను ఎవరికైతే ముద్దు పెడతానో అతనే ప్రభువు. ప్రియులారా, ఈ ముద్దు ఏంటంటే ఇంగ్లీష్ లో డిసీవింగ్ కిస్ అనే మాట వాడాడు. మోసపూరితమైనటువంటి ముద్దు. ఈ ఎంత బాధకరమైనటువంటి ముద్దు ఇది. సామెతలు అంటాడు లెక్కలేని ముద్దులు అంటూ ఉన్నాడు. అక్కడ ఏంటంటే పగవారాక లెక్కలేని ముద్దులు పెడుతూ ఉన్నాడు. ఎక్కడేమో మోసపూరితమైన ముద్దు. ప్రియ సంగమా, రోమాపత్రిక 16:16 అక్కడ పరిశుద్ధ ముద్దు అంటూ ఉన్నాడు. అంటే మీరు ఒకరికి ఒకరు, ఆడబిడ్డలకు ఆడబిడ్డలు, పురుషులకి పురుషులు సహవాసములో మనం హత్తుకున్న వారిగా, చెల్లికి చెల్లి, అక్కకి అక్క, అన్నయ్యకి అన్నయ్య, తమ్ముడికి తమ్ము ముద్దులు పెట్టుకొని అంత పరిశుద్ధతలో మనము వందనాలు చెప్పుకుంటున్నామా? ప్రియులారా, ఇక్కడ మాత్రము అప్పగించడానికి ముద్దులు పెడుతూ ఉన్నారు, మోసపరచడానికి లెక్కలేని ముద్దులు పెడుతూ ఉన్నారు. రాత్రి ఏ సంబంధమైన ముద్దుని మనం మోస్తూ ఉన్నామో? 2వ కీర్తనలో అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకోండి లేకపోతే ఆయన కోపించును. అంటే కుమారుడిని ముద్దు పెట్టుకోమన్నాడంటే ఈరోజు ముద్దులు పెట్టి మనము ఏదేదో చేస్తే అది మోసపూరితమైన ముద్దే. ముద్దు పెట్టి ఏదేదో మనం ఆయన చిత్తాన్ని చేయకపోతే అవి లెక్కలేని ముద్దులు. మనము ఈరోజు ఎన్ని రకాలుగా పాటలు పాడినా, రాగాలు తీసినా, ఆయనను ప్రార్థన చేసినా, ఈరోజు దేవుని సంగమ సహవాసంలో మనము విడిది గదిలో ఆ యొక్క పరిశుద్ధ పస్కా బలిని మన కొరకు అప్పగించినటువంటి అద్భుతమైన దేవుణ్ణి ఏ ముద్దులు పెడుతూ ఉన్నామో? ఇక్కడ ఈయన ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టిన వెంటనే ఆ యొక్క వెండి కాసులకు ఆయన ఆత్మ నలిగిపోతూ ఉంది. అయ్యో, పరిశుద్ధుడిని నేను నమ్మేశాను, నేను పాపానికి బద్దుడయ్యాను అని వెంటనే ఒక చెట్టుకి తాడు కట్టుకొని ఆయన 1వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 18 దేవుని బిడ్డలారా, నడుమాట ఈ వెముక విరిగిపోయింది. ఈ 4 సువార్తలు మీరు చదవండి, అక్కడ ఉంటుంది ఒక చెట్టుకి ఆయన కట్టబడి. అంటే ఇతను బరువుని చెట్టు కాయలేకపోయింది, ఇతని పాపాన్ని ఒక వృక్షము భరించలేకపోయింది. ప్రభువునే అమ్మేసినందుకు ఒక పచ్చని చెట్టు విరిగిపోయింది. అసలు ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు ఏమన్నాడు? మీరు నిశ్చయముగా మీరు ఫలించినట్లుగా మీరు నా మాటలు వినండి. ఈ యొక్క ఏదైనా తోటలో అన్ని వృక్ష ఫలాలు తినను కానీ ఈ యొక్క పాప మంచి చెడ్డల యొక్క తెలివినిచ్చే, చూడండి నాకు 2 వృక్షాలు ఉన్నాయి. తెలివిచ్చే జీవ వృక్షం ఒక దగ్గర ఉంది, కానీ మంచి చెడ్డలు ఉన్నటువంటి చెట్టుని దగ్గర మాత్రం వెళ్ళొద్దు అన్నాడు. అదేంటో కానీ పాపము ఆ జీవవృక్షం ఫలం ముందు తినేసి ఉంటే బాగుందండి. హల్లెలూయా. అది తినలేదు. అది తినుంటే అంటారు కదా, లోకంలో అమృతం అండి అని. అమృతం, ఆ అమృతం తాగితే మనకు మరణమే రాదు. ఈరోజు యేసయ్యే మన అమృతము. ఆమేన్. ఆయనే జీవజలము, జీవజలపు బుగ్గ. యేసుని ఎవరైతే పొందుకొని ఉన్నారో వారిలో అమృతం ఉంది. ఆమేన్. అక్కడ ఆ చెట్టుని, ఆ జీవం యొక్క ఆ యొక్క అమృతం అనే చెట్టుని నేను తినలేదు అయ్యో అని ఆదాము నువ్వు తింటే బాగుంది కదయ్యా, అప్పుడు అతను తినలేదు, అబ్బమ్మ నువ్వు తిన్నా బాగుంది కదా అని వారి మీద నువ్వు సనగక్కర్లేదు. కానీ ఈరోజు ఈ జీవం అనే వాక్యము, ఈ జీవం అనే బల్ల, ఈ జీవం అనే ప్రభు యొక్క ఉపదేశం ఇచ్చేటువంటి ఈ విడిది గది నువ్వు స్వీకరిస్తున్నప్పుడు నీలో అమృతం పనిచేస్తున్నట్లే. ఆమేన్. కానీ అతను ఏం చేశాడంటే మంచి చెడ్డలు తెలివినిచ్చే ఆ చెట్టు తిన్నాడో లేదో వెంటనే అతని కన్నులు తెరవబడ్డాయి. అందుకే దేవుని బిడ్డలారా, ఆ వృక్షము ఎప్పుడైతే తిన్నాడో ఆ వృక్షములోనే పాపం ఉంది. ఈరోజు లోకాన్ని కూడా పాపంలోకి కుదిపేస్తుంది. ఏంటి? బాలీవుడ్. చూడండి, ఖాళీ, హాలి, బాలి. వుడ్ అంటే ఏంటి? వుడ్ అంటే ఏంటమ్మా?
చెట్టు. ఏ చెట్టులో నుంచి అయితే పాపం వచ్చిందో ఈ ప్రపంచాన్ని కూడా ఈ బాలీవుడ్ టాలీవుడ్ అంటే చెట్టులోనే, హిందీలోను వాళ్ళు, ఇంగ్లీష్లోను వాళ్ళు, తెలుగులోను ఈ యొక్క బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ ఆ వుడ్ అనేటువంటి దాంట్లో పాపం అనేటువంటిది అర్థమవుతుంది. నేను చెప్పిన వాక్యం కదా, చాలా మందికి అమాయకం ఉన్నారు, కొంతమందికి అర్థం అవ్వట్లేదు వాక్యం. ఈ చెట్లో పాపం అనేటువంటిది ఎప్పటికి కూడా అదే పనిచేస్తూ ఉంది. అది చలనచిత్రాలనే వుడ్డుగా అనేక మందిలోకి లాగుతూ ఉంది, దేవుని సంగమం ఆకర్షిస్తూ ఉంది. చివరికి మొబైల్లో భయంకరంగా ఇప్పుడు ప్రత్యక్షమైపోయాడు వాడు. రాత్రి ఇస్కరియోతు యోధ ఆయన పరిస్థితి చూడండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం చదవండి. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గూర్చి చూడండి. ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం నుంచి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ 27వ వచనం, వాడు మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, 30వ వచనం చదవండి. వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ. ఈ రాత్రి నువ్వు ఉట్టు మొక్క పట్టుకొని వెళ్ళిపోకు. కేవలం ఒక మొక్క పట్టుకొని దేవుని యొక్క శరీరం అనేటువంటి ఆ రొట్టెను మాత్రమే ఇస్కరియోతు యోధ భుజించాడు. దేవుని బిడ్డల మొక్క తిన్నప్పుడు అతను లోపలికి ఎవరు దూరారట? అపవాది దూరాడంట. ఇదేంటి? రొట్టె తిన్నప్పుడు మనలోకి పరిశుద్ధాత్మ దేవుడు ఆనందించాలి, అభిషేకం పని చేయాలి, జీవం కలిగిన వరాలు, ఫలము, ఆయన ఇచ్చిన తలాంతులు అద్భుత రీతిలో సంతోషంతో ఉప్పొంగిపోవాలి. కానీ ఇతగాడి జీవితంలోకి రొట్టె తిని వెంటనే సాతాను ప్రవేశించాడు. అంటే ఏం తీసుకోలేదు? యేసు గాయాలు మనకు స్వస్థతనిస్తాయమ్మా. యేసు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. అయితే ఒక్క స్వస్థత నీకు కావాలా? రక్షణ కావాలా? స్వస్థత లేకపోయినా పర్వాలేదు, రక్షణ ఉంటే మన నిత్యత్వంలోకి వెళ్తాము. ఆమేన్. ఇస్కరియోతు యోధ ద్రాక్షారసం తీసుకోలేదు. ఒక రొట్టె మొక్క మాత్రం తిని తొందర అయిపోతున్నాడు, గాబరా, చాలా ఇబ్బంది అయిపోతున్నాడు. ఆ వెండి కాసుల వైపే మనసంతా ఉంది. ఎంత వేగంగా ప్రభువుని నమ్మేవారు, ఎంత వేగంగా ప్రభువుని అప్పగించేవారు, ఎంత వేగంగా ప్రభువుని ఎలా అయినా సరే ఆ సిలువ మాను మీద వేలాడపడాలని అపవాది గారు ఇతని నిద్ర పట్టనివ్వట్లేదు. రోజు రాత్రిపూట కూడా ప్రేరేపణలు. అందరూ పడుకున్నా ఈ ఇతగాడు మాత్రం పడుకోవట్లేదు. అందరూ ముఖాల్లో కలకల్లాడుతుంటే ఇతని ముఖం మాత్రమో లాగేస్తూ ఉంది, పీకేస్తూ ఉంది. ఈ దెయ్యం అనేటువంటిది యోధాలో అది అప్పుడప్పుడు వెళ్తూ ఉంది, వస్తూ ఉంది, వస్తుంది. ఇప్పుడు మాత్రము శాశ్వతంగా వెళ్ళిపోయింది. రోజు యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రుడిగా చేయును. 3 సార్లు పొంకిన పేతురు గారు కూడా తప్పు చేశారు. కానీ ఆయన ఏం చేశాడంటే రొట్టె తీసుకున్నాడు, ద్రాక్ష రసాన్ని కూడా తీసుకున్నాడు. చక్కటి సోదరులు చెల్లించాడు. హల్లెలూయా. ఈరోజు రొట్టె పట్టుకొని వెళ్ళిపోతే నీకు ఏ మాత్రము కూడా స్వస్థత మాత్రమే. నీ పాపాలు క్షమించబడాలంటే, నీ తాతల ముత్తాతల ప్రతి ఆదాయం నుంచి వచ్చే దోషాలన్నీ కూడా విడుదల కావాలంటే యేసు రక్తము 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారము మన ప్రతి పాపం నుండి కూడా ఆయన రక్తమే. ఆమేన్. ఈరోజు రొట్టె ముక్క పట్టుకున్నాడు, ద్రాక్షరసం తీసుకోలేదు. పిల్లరా, ఆయన పరిశుద్ధ రక్తాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? ఆయన ప్రభు వలన నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను అనుకోవద్దు. నువ్వు ఆయనకు అప్పగించుకో. ఆ రక్తమే నేను ఎలాగైనా సరే నీకు గెలుపునిస్తుంది, విజయం ఇస్తుంది. ఈ విడుదల గదిలో నువ్వు ఎలా అలంకరించబడాలో, ఎలా పరిపూర్ణుడు అవ్వాలో, పరిపూర్ణమైన సౌందర్యం ఎలా రావాలో నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడి పని ఆయన చూసుకుని దాకా. పిల్లరా, ప్రభు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. 12 మందిలో ఈ ఒక్కడు మాత్రమే ముక్క మాత్రమే తిన్నాడు, ద్రాక్షారసంలో కరగబడలేదు.
పరిశుద్ధ రక్తములో కడగబడలేదు. రక్తము తీసుకోకపోతే మన పాపాలు పోవు దేవుని పెట్టారా. రాత్రి ఈ విడిది గదిలో మన జీవితాలు ఆయన యొక్క ఇచ్చిన ప్రతి ఆజ్ఞను కూడా మనం శిరస్సు వహిద్దాం, పనులు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఉదయకాలం కూడా మరలా ప్రార్థనలోనే కొరకు నేను ముగిస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి ఈ శిలువ ధ్యానాలు ఈ 2026 సంవత్సరం ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఈ విడిది గది అనే సంఘాన్ని నువ్వు తోలనాడొద్దు, దీన్ని నువ్వు పక్కన పెట్టొద్దు. ఈ విడిది గదిలో ప్రభుతో పాలు పొందడానికి ఇది నీకు ఒక అద్భుతమైన అవకాశము. ప్రపంచంలో నువ్వు ఎక్కడెక్కడో మందిరాలకు పరిగెట్టద్దు. నీ కాలు దగ్గరే నీకు దేవుడిచ్చిన ఈ సహవాసాన్ని నువ్వు తప్పు పట్టొద్దు. ఈ సహవాసంలో దోషాలు చూడొద్దు, లోపాలు వెతక్కు. ఎక్కడెక్కడికో పరిగెత్తి ఇక్కడ ఉన్న పరుగుని నడి రోడ్డు మీద అనేకులకు ప్రభు యొక్క సంఘం కోసం తప్పుగా జీవించొద్దు. ఈ విడిది గదిలో 12 మందిలో ఒకరు మాత్రమే బయటికి వెళ్ళిపోయారు. వారి జీవితము కనుమరుగైపోయింది. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమంలో మనం పాల్గొంటున్నప్పుడు, ఉపదేశాన్ని మనం పట్టుకుంటున్నప్పుడు ఈ విడిది గదిలో నీ కొరకు దాచి వచ్చిన అలంకరణ చేసే అలంకరణ ప్రియుడు, 10,000లో అతి సుందరుడు ఆయన నీ కాలు కడగడానికి వచ్చాడు. కేవలం కాలే కాదు, ఆయన రక్తంతో నీ పాపదోషాలు, నీ లోపల తలంపులు, ఆలోచనలు, నీ తల లోపల ఉన్నటువంటి ప్రతి శోధనను కూడా ఆయన కడగడానికి వచ్చాడు. ఆయనకు మాత్రమే అప్పగించుకో. ఈ రాత్రి ఆయన నుంచి పారిపోవద్దు, ఆయన తప్పించుకోవద్దు, ఆయనకు దూరం అయిపోవద్దు, ఆయనకు చాటు చేయొద్దు. ఆయన నీ కొరకే దిగొచ్చాడు, నీ కొరకే ఈ కూడికలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ విడిది గదిలో ఉన్న ఈ ప్రత్యేక మేడ గదిలో ప్రభు, ఈ సంఘం అనే గదిలో మన జీవితాలు ప్రభుకు అప్పగించుకుందాం. నా కోసమే ఈ సిలువ యాగము, నా కోసమే ఈ సిలువ యాగము, నా కోసమే ఈ సిలువ త్యాగము, నా కోసమే ఈ సిలువ యాగము. మహిమగలిగిన మా తండ్రి పరిశుద్ధ, ఈ త్యాగము యాగము పులియకుండా మేము కాపాడబడినట్లుగా ఈ పిండిలైతే నా ప్రభా పులియబడకుండా ఎన్నో ఫ్రిడ్జ్లు వచ్చాయి, ఎన్నో పౌడర్లు వచ్చాయి, ఎన్నో టెక్నాలజీస్ వచ్చాయి. కానీ మాలో ఉన్నటువంటి ఈ రక్షణ అనేటువంటి వాక్యం అనే పిండిని, పరిశుద్ధతను రకరకాల చీకట్లు పులిసిపోయినట్లుగా చేయటానికి హేరోదు అనేటువంటి వాడు, శాస్త్రులు అనేటువంటి వాడు, చీకటి అనేటువంటిది, రకరకాల స్వభావాలు మా చుట్టూ ఉన్నాయి. వాటితో మేము పొత్తు పెట్టుకోకుండా మీ సంఘం అనేటువంటి విడిది గదిలో పరిశుద్ధులతో మేము ప్రభువా ముందుకు కొనసాగబడటకు సహాయం చేయండి. మా తండ్రి, ఈ 2వ తారీఖు 4వ నెల 38 రోజులు మీ కృపతో నడిపిస్తూ వచ్చారు. సింహాచలము శ్రీదేవము వారికి పిలిచిన నా ప్రభువా, తల్లిని బట్టి, అక్కను బట్టి, ఇద్దరు నా ప్రభువా కుమారుడు కుమార్తెను బట్టి ఈ పరిశుద్ధ రక్తమును వీరి మీద విడుదల చేస్తూ వారి విద్యాభ్యాసం అంతట్లో మీ సహాయం దయచేయండి. ఏదైతే మనసులో ప్రభువా మీ యొద్ద నుండి ఆశిస్తున్న ప్రతిదాన్ని మీరు పరిపూర్ణ చేయండి. బిడ్డల యొక్క ఇంజనీరింగ్ అయితేనేమి, స్టాఫ్ నర్స్ అయితేనేమి, బిఎస్ నర్సింగ్ అయితేనేమి, వారి యొక్క ప్రభువా విద్యాభ్యాసములో మీ బలమును, జ్ఞానమును, మీ పాండిత్యమును సమకూర్చండి. చేరువచ్చిన 44 కుటుంబాలు వారిని బహుగా మీరు వర్ధిల్లింపచేయండి. మహోన్నతుడ, మహాగణుడా, మీరు చేసినట్లుగా మా జీవితాలు ఇతరులకు మేము చేయనట్లుగా మమ్మల్ని నడిపించమని, దుష్టుడికి అవమానం కలిగించబడినట్లు, మీకు మహిమ తెచ్చినట్లు, సంఘమంతా విడిది గదిలో మా జీవిత ప్రయాణము కొనసాగింపబడినట్లుగా క్రీస్తు నామములో వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.